హాయ్ అండి, ఇవాళ నేను చూపించబోయేది శ్రీ శివకేశవపీఠం అండి. ఇది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత నులకపేట దగ్గరలో ఉంటుందండి ఈ గుడి. దీని విశిష్టత ఏంటంటే, ఇక్కడ శివాలయంలో మన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి. ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 లింగాలు ఎలా ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయో ఆ ఊళ్ళల్లో సేమ్ అదే ఆకారంతో ఈ గుడిలో ఒకటే చోట 12 జ్యోతిర్లింగాలు కట్టారండి. ఇది రాధాకృష్ణులండి. తర్వాత ఇది వినాయకుడి గుడి అండి. వినాయకుడి గుడి అన్నీ ఒకటే చోటండి. అంతేకాకుండా ఈ శివాలయం పక్కనే ఒక కమలం ఆకారంలో గుడి కట్టారండి. ఆ కమలం ఆకార గుడిలో కృష్ణుడు, రాధాకృష్ణులు, అష్టలక్ష్మీదేవులు అందరూ ఉంటారండి. అన్నీ ఒకటే చోట దర్శనం చేసుకోవచ్చండి. అష్టలక్ష్ములు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ ఒక్కసారైనా విజిట్ చేయండి విజయవాడ దగ్గరలో వాళ్ళు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.